ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 29లో దేవుడు ఇంకా ఎలా చెప్తున్నారు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడే ఏర్పరచుకొని ఉన్నాడు. వాళ్ళు బలవంతులు అయ్యిండి కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుని తెలుసుకున్నవారు కాదు, కనీసం తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చెయ్యరు. అందుకని బలవంతులైన వారిని సిగ్గుపరచడం కోసం దేవుడు ఏం చేశారంట, లోకంలో ఉన్న బలహీనులైన వారిని ఏర్పరచుకున్నారట. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటం కంటే చాలా విషయాలు చాలామంది మరి ఎన్నికైన వారు గొప్పవారిగా ఉంటారు. ఎన్నికైన వారు అంటే గొప్పవారిగా ఉంటారు, అందరికన్నా ముందు ఉండేవారుగా ఉంటారు చాలా విషయాల్లో. కానీ దేవుని విషయంలో మాత్రం జీరో. ఆయన మాటలు వినరు, ఆయన పని చేయరు. అందుకని అలాంటి వారిని సిగ్గుపరచడానికంట దేవుడు ఏం చేశారంట, లోకంలోని నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకని దేవుని పని చేయటం అనేది అన్ని విషయాలు చాలా చాలా గొప్ప పని. అయితే లోకంలో చాలా గొప్ప పనులు మనం చేస్తూ ఇదే గొప్ప పని అనుకుంటాము. దీనికన్నా గొప్ప పని ఉన్నది మీరు చేయవలసిందే అని దేవుడు ఏం చేస్తున్నారంటే బలహీనులు ఎన్నుకొని వాళ్ళని సిగ్గుపరచేవారుగా ఉన్నారు. ఇప్పుడైనా కనీసం తెలుసుకుంటారని.